మన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. సాతాను అనుకున్నాడు యేసయ్యని ఆ శిలువలో బలియాగం అయిపోయింది, యేసయ్య చనిపోయాడు, ఇక లేవడు అని అనుకున్నాడు. కానీ మూడో రోజు రాబోతుంది. ఆ రోజు యేసయ్య చెప్పినట్టు మూడో రోజు యేసయ్య లేవబోతున్నాడని సాతానుకి తెలియదు. కానీ మూడో రోజు రానే వచ్చింది. అది ఆదివారం ఉదయం 4 గంటలకి యేసుక్రీస్తు యేసయ్య చనిపోయిన మూడో రోజు ఆదివారం ఉదయం 4 గంటలప్పుడు మగ్దలేనే మరియ ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్దామని వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు కనిపించలేదు. యేసుక్రీస్తుని శవమే పెట్టినది కనిపించలేదు. అయితే యేసుక్రీస్తు అప్పటికే మరణం చేయించి సాతాను ముళ్ళుని విరిచి యేసుక్రీస్తు ముత్యం జయుడుగా లేచాడు. అయితే మగ్దలేనే మరియ వెళ్ళి శిష్యులను తీసుకొచ్చి వాళ్ళందరూ చూసినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు రియల్గా కనిపించాడు, తన చేతులను కూడా చూపించాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం పెడితే మనం కూడా చనిపోయినా కూడా లేస్తాం. అది ఎప్పుడు అంటే యేసు రాకడ వచ్చినప్పుడు. కాబట్టి ఆ విశ్వాసం కలిగి మన ముందున్న యేసుక్రీస్తు మృత్యుం జయుడుగా వచ్చాడు. మనం కూడా ఆ మృత్యుని జయించగలము అనేది యేసుక్రీస్తు ఈ ఈస్టర్ రోజు మనకు సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు.